సో ఎక్సర్సైజ్ మన ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ ఎక్సర్సైజ్ ఏ టైంలో చేస్తే మంచిది? మార్నింగ్ టైంలో చేయడమా, ఈవినింగ్ టైంలో చేస్తే మంచిదా అనేది ఒకసారి చూద్దాం. హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఎక్సర్సైజ్ వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అది అందరికీ తెలుసు. కానీ ఏంటంటే కొంతమంది మార్నింగ్ టైమే లేచి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది టైం లేక మార్నింగ్ వర్క్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇది ఏ టైంలో చేస్తే మంచిది, మార్నింగ్ చేస్తే మంచిదా, ఈవినింగ్ చేస్తే మంచిదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఇప్పటివరకు చెప్పేది ఏంటంటే, ఏ టైంలో అయితే ఏంటండి ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్పేవాళ్ళం. కానీ రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ ఏప్రిల్ 2025లో ఈ నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో ఒక స్టడీ పబ్లిష్ అయిందన్నమాట. వీరు ఏం చేశారంటే, వీళ్ళు ఈ ఎక్సర్సైజెస్ వలన మనకు ఏదన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే మార్నింగ్ ఎక్సర్సైజెస్ వలన, ఈవినింగ్ ఎక్సర్సైజెస్ వలన ఏదైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది వీళ్ళు దాదాపుగా ఒక 15,000 మంది సబ్జెక్ట్స్లో 15,000 మందిలో టెస్ట్ చేశారనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 14,689 మందిలో చేశారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, త్వరగా మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 7 hours నిద్ర ఉంటేనే కానీ మనకి ఆరోగ్యంగా ఉండవని చెప్పి తెలుస్తుంది. వన్ ఆఫ్ ది మనకి హెల్త్ పిల్లర్స్ అనమాట స్లీప్లో. అంటే ఎక్సర్సైజ్ ఎలానో మనకి ఈ నిద్ర కూడా అంత ముఖ్యం అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ వలన నిద్ర మీద ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా ఒకటి. రెండోది రెస్టింగ్ హార్ట్ రేట్ అంటాం. రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే అర్థం ఏంటంటే, మనం కంప్లీట్గా రెస్ట్లో ఉన్నప్పుడు మన హార్ట్ బీట్స్ నిమిషానికి ఎంత నార్మల్ 72 per minute అంటూ ఉంటారు కదండి. అదే మనకి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు హార్ట్ రేట్ ఎంత ఉంటుంది, దాన్నే రెస్టింగ్ హార్ట్ రేట్ అంటాము. రెండోది హార్ట్ రేట్ వేరియబిలిటీ, హెచ్ఆర్వి అంటారు. హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రతి బీట్కి మధ్య కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కొన్ని మిల్లీ సెకండ్స్లో ఉంటుందన్నమాట. దాన్నే మేము హార్ట్ రేట్ వేరియబిలిటీ ఉంటాం. సో ఈ ఎక్సర్సైజ్ వలన ఈ స్లీప్ మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఈ రెస్టింగ్ హార్ట్ రేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి వీళ్ళు చూసారనమాట ఈ స్టడీలో. ఇది ఎలా చూసారంటే, మీకు స్మార్ట్ డివైజెస్ చాలా వస్తున్నాయి కదండి. ఈ స్మార్ట్ డివైజెస్ పెట్టి వాళ్ళు స్టడీ చేశారు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఈవినింగ్ టైంలో ఈ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళల్లో నిద్ర తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు లెట్సే ఒక నార్మల్ 7 hours అనుకుంటే డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ తగ్గుతుందన్నమాట. అంటే నిద్ర తగ్గుతుంది. నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటాం కదండి, ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా తగ్గుతుంది. నెంబర్ 3, మనం ఇప్పుడు మనం బెడ్ మీద పడుకున్న వెంటనే కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఒక 5 minutes టైం తీసుకొని నిద్రపోతారు. ఆన్సెట్ ఆఫ్ స్లీప్ అంటాం. అది ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఏంటంటే, నిద్ర పట్టడానికి టైం పడుతుంది, ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గుతుంది. నెంబర్ 3, ఈ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ అంటే మనం నిద్రపోయే టైం కూడా తగ్గుతుందన్నమాట. సో డెఫినెట్గా ఈవినింగ్ టైము ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళల్లో ఈ నిద్ర డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు చూస్తే, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ నర్వస్ సిస్టంలో డిఫరెంట్ సబ్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అంటే ఏంటంటే, ఈ నర్వ్స్ మన కంట్రోల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెయ్యి మూవ్ చేయాలి అంటే మన కంట్రోల్తో మనం ఇది చేయగలుగుతున్నాం అన్నమాట. కానీ ఇంకొక నర్వస్ సిస్టమ్ ఉంటుంది, దాన్నే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అనేది ఏంటంటే, అది మన కంట్రోల్లో ఉండదు. అంటే మనకి తెలియకుండా, మన కంట్రోల్ లేకుండా పనిచేస్తుంటుంది. ఈ ఆటోనామస్ నర్వస్ సిస్టంలో కూడా ఒక సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఇది మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు యాక్టివేట్ అవుతుంది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇలా యాక్టివేట్ అవ్వడం వలన మనకి ఈ నిద్ర డిస్టర్బెన్సెస్, ఈ రెస్టింగ్ హార్ట్ రేట్ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఇవన్నీ మంచివి కాదనమాట. సో
అందు గురించి బెస్ట్ ఏంటంటే చేయగలిగితే మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఈవినింగ్ టైంలో కూడా చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం 4 అవర్స్ ఇప్పుడు నిద్ర 10కి పోయేవాళ్ళు ఉన్నారనుకోండి, 10 గంటలకి నిద్రపోయేవాళ్ళు సాయంత్రం పూట 4 అవర్స్ అంటే 6 గంటలకి ముందు, సాయంత్రం 6 గంటలకి ముందు ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది. కానీ 6 తర్వాత అంటే మీరు 4 గంటల డిఫరెన్స్ నిద్రకిను ఎక్సర్సైజ్కి మధ్య ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. కానీ ఏంటంటే మార్నింగ్ టైంలో చేస్తే మంచిది. ఒకవేళ ఈవినింగ్ టైంలో చేసేటట్లుంటే ఈ మన ఎక్సర్సైజ్కును ఈ నిద్రకి మధ్య 4 గంటలు అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండేటట్లు చూసుకుంటే మంచిదండి.